కేరళ వైనాడ్ ప్రాంతంలోని వరదల వల్ల ల్యాండ్ స్లైడ్స్ వల్ల ఇప్పటికే 123 మంది చనిపోయారు. చాలా మంది ఆ బురదలో ఇరుక్కుపోయినట్టు తెలుస్తుంది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అందరూ పడుకున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొన్ని బ్రిడ్జెస్ కూడా కొలాప్స్ అయిపోవడం వల్ల ఆ ప్రాంతాలు ఐసోలేటెడ్ గా మిగిలిపోయాయి. రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టడానికి దాదాపు 200 మంది ఆర్మీ పర్సనల్ అక్కడ డిప్లాయ్ చేయబడ్డారు. దాదాపు 3000 మందిని ఇప్పటిదాకా రెస్క్యూ చేయగలిగారు. అండ్ వాళ్ళని 45 పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. కానీ వైనాడ్ ప్రాంతానికి ఇది కొత్తేమీ కాదు. ప్రతి సంవత్సరం మాన్సూన్ వచ్చిందంటే చాలు ఇదే పాట. ఒక్క సంవత్సరం జరిగిందంటే ఏదో అనుకోవచ్చు, కానీ పదే పదే ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుందంటే సో ఈ వీడియోలో వైనాడ్ ప్రాంతంలోనే ప్రతి సంవత్సరం మాన్సూన్ సీజన్ వచ్చేసరికి ఈ ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్ ఎందుకు ఏర్పడుతున్నాయో తెలుసుకుందాం. సో కేరళ జాగ్రఫీ కనుక మనం ఒకసారి గమనిస్తే కేరళలో సగానికి సగం మౌంటైన్ అండ్ హిల్లీ రీజియనే. సో నేచురల్ గానే మిగతా ప్రాంతాలతో పోలిస్తే భారీ వర్షాలు పడినప్పుడు ఈ ల్యాండ్ స్లైడ్స్, వరదల ముప్పు కేరళకు ఎక్కువ పొంచి ఉంది. పర్టికులర్లీ వైనాడ్ రీజియన్, ఎందుకంటే ఈ ప్రాంతం వెస్టర్న్ ఘాట్స్ లో భాగం. తర్వాతి మెయిన్ రీజన్ అనుకోకుండా ఏర్పడుతున్న అతి భారీ వర్షాలు. వైనాడ్ డిస్ట్రిక్ట్ 24 గంటల్లోనే 140 మిల్లీమీటర్ల రెయిన్ఫాల్ ని చెవిచూసింది. ఇది నార్మల్ గా పడే వర్షాల కంటే 5 టైమ్స్ ఎక్కువ. దీనికి ప్రైమరీ రీజన్ క్లైమేట్ చేంజ్. ప్రపంచంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పుల వల్ల తక్కువ సమయంలోనే అతి భారీ వర్షాలను చెవి చూస్తున్నాం. దీనికి డైరెక్ట్ గా కాంట్రిబ్యూట్ చేస్తుంది మాత్రం పెరుగుతున్న అరేబియన్ సముద్రం యొక్క ఉష్ణోగ్రతలు. అండ్ నెక్స్ట్ మెయిన్ రీజన్ డిఫారెస్టేషన్. 2022లో చేసిన ఒక స్టడీ ప్రకారం 1950 నుంచి 2018 లోపు వైనాడ్ ప్రాంతం మొత్తం 62% ఫారెస్ట్ ల్యాండ్ ని కోల్పోయింది. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, చెట్లే మనల్ని కాపాడతాయి. ఇవాళ వైనాడ్ లో ఇంత భారీ ల్యాండ్ స్లైడ్స్ ని చూడడానికి గల కారణం చెట్లు లేకపోవడమే. చెట్లుంటే మట్టిని ఆపగలవు. ఇష్టానుసారం చెట్లను నరికేసి మైనింగ్, ప్లాంటేషన్ కోసం ఉపయోగించుకుంటే ఇలానే ఉంటది. తర్వాతి మెయిన్ రీజన్ పాపులేషన్ డెన్సిటీ. వెస్టర్న్ ఘాట్స్ లాంటి సెన్సిటివ్ ఏరియాస్ లో పాపులేషన్ డెన్సిటీ పెరగడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు వాటి వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా పెరుగుతున్నారు. సో ఇవన్నీ మరి గవర్నమెంట్ కి తెలియవా అంటే తెలుసు. తెలిసిన తర్వాత గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టే వైనాడ్ రీజియన్ కి ల్యాండ్ స్లైడ్స్ కొత్తేమీ కాదు. సో చెట్లను ఆల్రెడీ నరికేయడం వల్ల ఈ ల్యాండ్ స్లైడ్స్ ఏర్పడుతున్నాయి. ఇప్పటికిప్పుడు చెట్లు పెరగలేవు. సో కేరళ గవర్నమెంట్ ల్యాండ్స్కేప్ ససెప్టిబిలిటీ మ్యాపింగ్ అనేది చేస్తుందన్నమాట. అంటే బేసిక్ గా ఏ రీజియన్ లో ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంది, ఎక్కడ తక్కువ రిస్క్ ఉంది అన్నది అసెస్ చేయడం అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని 3 టైప్స్ ఆఫ్ జోన్స్ ని కేటగరైజ్ చేశారు. హై రిస్క్ జోన్, మోడరేట్ రిస్క్ జోన్, లో రిస్క్ జోన్. హై రిస్క్ జోన్ లో కన్స్ట్రక్షన్స్ అనేవి జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. కేరళ ప్రభుత్వం తీసుకున్న ఇంకో చర్య క్వారీయింగ్ అండ్ మైనింగ్ యాక్టివిటీస్ ని రెగ్యులేట్ చేయడం. వీటితో పాటు నిపుణులు హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ మీద, థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ని కూడా నియంత్రించాలని కేరళ గవర్నమెంట్ కి సూచించాయి. ఇలాంటి చర్యలు తీసుకుంటున్నా సరే మరి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇంత భారీ నష్టాన్ని ఎందుకు చూడాల్సి వస్తుంది? మనందరికీ తెలిసిన ఆన్సరే, ప్రభుత్వాలు అన్ని చేస్తున్నామని చెప్తాయంతే. వాళ్ళు అన్ని చేస్తే ఆశ్చర్యం గానీ చేయకపోతే ఏముంది? మనకు మామూలేగా. ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి, ప్రతి సంవత్సరం ల్యాండ్ స్లైడ్ జరుగుతాయి. ప్రమాదాలు పట్టపగలో అర్ధరాత్రో చెప్పిరావు కదా. రెగ్యులర్ గా జరుగుతున్నాయని తెలిసినప్పుడు వాటికి సంబంధించి ఆ ప్రాంతాల్లో ప్రజలని కనీసం ఎడ్యుకేట్ చేయాలి కదా. మెకానిజమ్స్ బిల్డ్ చేయాలి అలర్ట్ చేయడానికి జనాల్ని. దిస్ ఈస్ ద లీస్ట్ దట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్స్ కెన్ డూ. ఈ ఇన్సిడెంట్ సంబంధించి మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. ఈ కథనం మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియోని ఇక్కడ దాకా చూసారంటే కొద్దో గొప్ప మా కాంటెంట్ నచ్చే ఉండాలి. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ కథనంతో ఇంకో వీడియోలో కలుసుకుందాం.